ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మా దేవుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మీ పరిశుద్ధమైన నామములకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, మా రాకపోకలన్నింటిలో మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మా ప్రభా, ఆయా పనుల్లో పనిపాటల్లో రాకపోకల్లో మీరు సహాయపడి ఈ సమయం వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామములకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వారి కార్యక్రమాల్లో బైబిల్ స్టడీగా మేము కలిగి ఉంటుండగా మమ్మల్ని కనికరించమని వేడుకుంటున్నాము నాయన. మీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాను. మీరే మాకు ఆత్మీయమైన క్షేమాభివృద్ధిని కలిగించమని వేడుకుంటున్నాము నాయన. ఆన్లైన్లో ఉన్న బిడ్డలందరినీ మీరు దర్శించండి, ఒక్కొక్కరిని మీరు సంధించండి. వారికి కావలసిన ఆత్మీయమైన ఆహారం మీరు పంచిపెట్టమని వేడుకుంటున్నాము నాయన. దయ చూపించండి. ఎవరు కూడా ఈ సమయం పోగొట్టుకోకుండా మీరే అందరినీ కరెక్ట్ చేయమని వేడుకుంటున్నాను. వాళ్ళకి కావాల్సిన దీవెన దయచేయండి. మమ్మల్ని కూడా మీరు కనికరించండి. పాట ద్వారా, ఇన్స్ట్రుమెంట్ ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనమని వేడుకుంటున్నాను నాయన. మా తండ్రి, మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటున్నాం. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాను. ఆన్లైన్లో అనేక ఇతర ప్రాంతాల్లో కూడా ప్రపంచంలో నలుమూలల మా ప్రభా, మీ వాక్యం వింటున్న మీ బిడ్డలకు మీ సన్నిధి తోడుగా ఉంచి వారికి కావలసిన దీవెనలు సమృద్ధిగా కుమ్మరించమని వేడుకుంటున్నాను. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పుణ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 314. మీ తనువు శుద్ధి చేయుడి మీ రాజు కొరకే. మీ తనువు శుద్ధి చేయుడి మీ రాజు కొరకే. యోను రాజు వచ్చును యోను రాజు వచ్చును లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు ఎవరని. లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు ఎవరని. తన శక్తిని విన్నవారు చూడనాశింతురుగా. తన శక్తిని విన్నవారు చూడనాశింతురుగా. క్రీస్తే మన రాజని ఉత్సాహించేదము. క్రీస్తే మన రాజని
ఉత్సాహించేదము. మీ తనువుల్ శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. మీ తనువుల్ శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. సియోను రాజు వచ్చును మదిన్ సిద్ధపడు. వాహనములు ఎన్నియున్నో గార్ధబమును ఏకెను. వాహనములు ఎన్నియున్న గార్ధబమును ఏకెను. తానెవరి ఇంట నుండును వారిని ధరించును. తానెవరి ఇంట నుండును వారిని ధరించును. పరీక్షించాయనను చేచుకొనియందు. పరీక్షించాయనను చేచుకొనియందు. మీ తనువుల్ శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. మీ తనువుల్ శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. సియోను రాజు వచ్చును మదిన్ సిద్ధపడు. యేసుని స్వీకరించెడు వారే గుదురయానతో. యేసుని స్వీకరించెడు వారే గుదురయానతో. తృణీకరించు ఆరలు నశితురు నికంబుగా. తృణీకరించు ఆరలు నశితురు నికంబుగా. ప్రాముఖ్యమౌ ప్రశ్న ఇది యోచించి చూచుకో. ప్రాముఖ్యమౌ ప్రశ్న ఇది యోచించి చూచుకో. మీ తనువుల్ శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. మీ తనువుల్ శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. సియోను రాజు వచ్చును మదిన్ సిద్ధపడు. కొద్దిసేపు దేవుని వాక్యం చూసుకుందామండి. కరెంట్ లేదు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం మాత్రం చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అనెను. ప్రేమికులైన మా తండ్రి, మీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడతారండి. మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాను నాయన.
మా ప్రభా, త్వరలో కరెంటు కూడా వచ్చి దాన్ని సహాయం చేయండి. ఈ పరిచర్య డిస్టర్బెన్స్ లేకుండా కాపాడండి. మీరే మహిమ పొంది మాతో మాట్లాడుతున్నామని, వాక్య భాగాలను దీవించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మనం సమూయేలు విషయంలో ధ్యానించాము. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో సమూయేలు తర్వాత దావీదు అని వ్రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రికలో అయితే ముందు దావీదు, తర్వాత సమూయేలు రాశారు. అయితే ముందు మనం సమూయేలును ధ్యానించాము. ఇప్పుడు దావీదు విషయంలో కూడా మనం ధ్యానించాలని నేను కోరుతున్నాను. సమూయేలుని యెష్షై ఇంటికి పంపించాడు దేవుడు. యెష్షైకి మరి కుమారులు ఉన్నారు. వారిలో నేను ఏర్పరచుకున్న వారిని నీవు అభిషేకించాలి అని సమూయేలుతో దేవుడు చెప్పి పంపించాడు. సమూయేలు యెష్షై ఇంటికి వెళ్ళాడు, బలి ఏర్పాటు చేశాడు. నీ కుమారులందరినీ రప్పించమని అన్నాడు. యెష్షైతో చెప్పాడు. యెష్షై అన్నాడు, నా పెద్ద కుమారుడు ఇక్కడే ఉన్నాడు, పిలుస్తాను ఉండండి అని ఏలీయాబును పిలిచాడు. సమూయేలు ఏలీయాబును చూసిన వెంటనే అనుకున్నాడు సమూయేలు తనలో, ఏలీయాబు చాలా ఎత్తుగా ఉన్నాడు, బలాఢ్యుడిగా ఉన్నాడు, రూపసిగా ఉన్నాడు, మరి దేవుడు ఇతన్ని కోరుకొని ఉండొచ్చును, ఇతనే దేవుడు కోరుకున్నవాడేమో అని సమూయేలు ఆలోచించుకుంటున్నాడు మనసులో. వెంటనే దేవుడు సమూయేలు మనసులో ఉన్న మాట గ్రహించాడు. దేవుడు ఏమండి, సమూయేలు మనసులో ఉన్న మాట గ్రహించాడు. ప్రియమైన వాళ్ళరా, మనం అనుకుంటుంటాము, మనం ఏదైనా ఒక విషయంలో మాట్లాడేటప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అన్న మాట మర్చిపోకూడదు. మనం సమూయేలు మనసులో అనుకున్న మాట దేవుడు గమనించాడు. నీ మనసులో ఉన్న మాట కూడా దేవుడు గమనిస్తాడు, నా మనసులో ఉన్న మాట కూడా దేవుడు గమనిస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు. మన పెదవులకు రాకముందే ఆయన గ్రహించగలిగిన వాడు కనుకనే ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడు అన్నాడు సమూయేలుతో, సమూయేలు, నువ్వు పై రూపాన్ని చూసి లక్ష్య పెడుతున్నావు. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. దేవుడు మనుషుల యొక్క అంతరంగ స్వభావాన్ని కోరుకునేవాడు. వాళ్ళ మనసాక్షి ఏ విధంగా ఉందో, ప్రభు సన్నిధిలో ఏ విధంగా ఉందో, అప్రైట్గా ఉన్నవాటి వాళ్ళు మాత్రమే దేవుడు కోరుకుంటాడు అని సమూయేలుతో చెప్పాడు. ఇంకో మాట కూడా అన్నాడు, నువ్వు అతని ఎత్తు పై రూపం చూసి లక్ష్య పెడుతున్నావు, నేను అతను త్రోసివేసి ఉన్నాను అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు త్రోసివేసిన మనుషులు మరి ఇక ఎక్కడ పనికిరారు వాళ్ళు. ఏమండి, దేవుడు త్రోసివేసిన మనుషులకు భవిష్యత్తే ఉండదు. అది మనం గమనించాలి. ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండేదాన్ని నాకు సహాయం చేయండి. మన హృదయం ప్రభు సన్నిధిలో సెటరేట్ చేసుకోవాలి. ప్రభు త్రోసివేశాడు అనుకోండి, ఇక మనకు భవిష్యత్తే ఉండదు. దేవుడు త్రోసివేసిన మనిషి ఇంకొక అతను ఉన్నాడు బైబిల్లో. చెప్పగలరా మీరు? దేవుడు త్రోసివేసిన మనిషి ఇంకొక అతను కూడా ఉన్నాడు. ఎక్కడ? కయ్యను. కయ్యను కూడా దేవుడు త్రోసివేశాడు. ఎందుకంటే దేవుడు కయ్యను ఎందుకు త్రోసివేశాడు? అతని హృదయం మంచిది కాదు, అతని మనసు మంచిది కాదు, దేవునికి అంగీకారమైనటువంటి మనసు కాదు. కనుకనే దేవుడు అంటాడు కయ్యేను విషయంలో, కయ్యేనును అతని అర్పణమును త్రోసివేసెను దేవుడు అని రాశారు.
పరిశుద్ధాత్మదేవుడు ఎంత క్లియర్గా రాశాడంటే, కయీనును అతని అర్పణను నేను త్రోసివేసి ఉన్నాను అన్నాడు. ప్రియమైన వాళ్ళ అర్పణ ఎందుకు అంగీకరించలేదు దేవుడు? కయ్యను అర్పణ కయ్యనే త్రోసివేశాడు కాబట్టి. గమనించాలి మనం ప్రభు సన్నిధిలో ఏ విధంగా ఉన్నామో మనం గమనించాలి. అయితే హేబేలును అతని అర్పణమును అంగీకరించాడు. హేబేలు దేవుని యొక్క మనసు కలిగినటువంటి వాడు. రక్తము చిందించందే పాప క్షమాపణ కలగదు అనే గ్రహింపు కలిగిన వాడు హేబేలు. కనుక ఏడాది మంచి గొర్రె పిల్లలు బలిసిని తీసుకొచ్చి అర్పించాడు. కయ్యనికు అది లేదు. ఏదో ఒకట్లే దేవుడికి అర్పణ ఇస్తే సరిపోద్ది అనుకున్నాడు. అయితే అతను పండించిన కూరగాయలు శ్రేష్టమైన తెచ్చి ఉండొచ్చును కాక, పెద్ద పెద్ద గుమ్మడికాయలే కానీ సొరకాయలే కానీ ఇంకేమైనా తెచ్చి ఉండొచ్చును కాక. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క పద్ధతి వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు. దేవుని మనసు ఎరిగి మనం నడుచుకోవాలి. ఏమండి, దేవుని యొక్క ఉద్దేశం మనం ఎరగాలి. కనుకనే ఏలీయాబును దేవుడు త్రోసివేసి ఉన్నాడు ఇక్కడ. మరి ఇంకా తర్వాత కొంతమంది కుమారులు వచ్చారు. దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు అని 6 విషయంలో కూడా అట్లే చెప్పాడు. సమూయేలు అన్నాడు అంటే ఇక్కడ గమనించండి, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు మనసుతో మాట్లాడుతున్నాడు. దేవుడు నేను ఇతను కోరుకోలేదు అనేటువంటి మాట స్పష్టంగా సమూయేలు వింటున్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా, నీ కుమారులో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. 7వ వాడు ఉన్నాడు, పొలంలో గొర్రెలు కాసుకుంటున్నాడు అని చెప్పాడు. పిలవండి, అతను కూడా పిలిపించండి అన్నాడు సమూయేలు. అతను వచ్చే వరకు మనం కాచుకొని కూర్చుందాం అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దావీదు మరి అక్కడెక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు కదా, అక్కడి నుంచి ఇంటికి వచ్చి స్నానం చేసి సిద్ధపడి మంచి బట్టలు కట్టుకొని ఏమండి సమూయేలు దగ్గరకు వచ్చేంత వరకు సమూయేలు వెయిట్ చేస్తున్నాడు. ఎంత టైం బట్టి ఉంటుంది అంటారు? ఆ దినాల్లో వెహికల్స్ ఏమి లేవు, కనీసం సైకిల్ కూడా లేదు, నడిచిపోవాల్సిందే. కనుక పొలాల్లో నుంచి దావీదు నడుచుకుంటూ వచ్చిన దానికి అంతసేపు పట్టినా కూడా సమూయేలు వెయిట్ చేశాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్లాన్ నెరవేర్చేదానికి సమూయేలు వెయిట్ చేస్తూ వచ్చాడు. గమనించాలండి. మరి ఈ సందర్భంలో దేవుడు దావీదును కోరుకున్నాడు. దావీదు కూడా చక్కని వాడు, రూపసి కలిగిన వాడు, మంచి కలర్ కలిగిన వాడు. ఏమండి, అయితే ఏలీయాబు అంత ఎత్తు లేకపోయినప్పటికీ, వయసుకి చిన్నవాడైనప్పటికీ, కేవలం 16 సంవత్సరాలు ఉంటాయేమో, ఆ వయసులో ఉన్నటువంటి దావీదును దేవుడు కోరుకున్నాడు. కరెంట్ లేదు, మీకు ఇవన్నీ చెప్పాలంటే, రెఫరెన్స్లు చూపించాలంటే ఇంటికి వెళ్ళి చదవండి. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ విధంగా దేవుడు సమూయేలుతో చెప్పాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. ఎంత ఆశ్చర్యం అండి! అందరికంటే చిన్నవాడిని దేవుడు కోరుకున్నాడు ఏంటి? ఏమండి, దేవుడు మా కోరుకున్నవాడు అందరికంటే చిన్నవాడు, పెద్ద బలవంతుడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ అన్నదమ్ముల కంటే బలహీనుడే. వాళ్ళ అన్నలు మంచి మరి యుద్ధంలో ఆరితేరిన వాళ్లే. దావీదుకి అది ఏం లేదు, గొర్రెలను కాచుకుంటున్నాడు. యుద్ధాభ్యాసం చేసిన వాడు కాదు దావీదు. ప్రియమైన వాళ్ళరా, దేవునికి కావాల్సింది మన క్వాలిఫికేషన్స్ కాదు, మన హైటు వెయిట్ కాదు, మన చెస్ట్ మరి ఇన్స్పిరేషన్ రెస్పిరేషన్ కాదు ఆయనకు కావాల్సింది. ఏమండి,
దేవుడు కోరుకునేది మన హృదయాలు కోరుకుంటున్నాడు. ఈ దినం ఈ చిన్న పాఠంలో మనం నేర్చుకోవాల్సింది, దేవుని సన్నిధిలో మన హృదయం ఎట్లా ఉండాలనో, ఏ విధంగా మరి ఉండాలనో మనం గమనించాలి. సెటరేట్ చేసుకుందాం. ఇంకా బలహీనతలు ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. ఈ శరీరములో మనం ఉంటున్నప్పుడు ఈ శరీరం విమోచించబడేంత వరకు కూడా బలహీనతలు ఉంటూనే ఉంటాయి. అందుకనే పౌలు అంటాడు, నేను నా శరీరమును దినదినము నలగొట్టుకొనుచున్నాను అన్నాడు రాశాడు. ఏమండి, దినదినము నలగొట్టుకుంటున్నాను అన్నాడు. దేనికోసం? ప్రభు కోసం. ఈ మనసు ఏదో ఏదో చెప్పుద్ది, దేవునికి ఇష్టం లేని చాలా తీసుకొచ్చి పెట్టుద్ది. ఏమండి, మనకిష్టమైనవి దేవునికి ఇష్టమైనవి కావు. గమనించండి, మనం బాగా ఇష్టపడేది ఒకవేళ దేవునికి ఇష్టం లేనిది అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మన నైజం, మన శరీరం అది. ఏమండి, ఈ శరీరము రకరకాలుగా ప్రభు సన్నిధి నుంచి మనం దూరం చేస్తుంటుంది. మరి ఈ సందర్భంలో ఒక్క మాట మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము మనకి ఏది కూడా లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోటికి రానివ్వకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లు వారు బలము ధరించుదురు. ప్రియమైన ఈ మాటలో మనకేమర్థమవుతుందంటే, దేవుడు అనంత జ్ఞాని అంటే మన హృదయ అంతరంగంలో ఎదిగినటువంటి వాడు. మనం అనుకున్నదే ఆయన దేవుడు కనపడదలే అనుకుంటాం, వినపడదలే అనుకుంటాం. చూసారా, సమూయేలు ఇతనే కాబోలు అనుకుంటున్నాడు ఏలియాను చూసి. దేవుడు వెంటనే చెప్పాడు, ఇతను కాదు, ఇతను నేను కోరుకోలేదు, ఇతను త్రోసివేసి ఉన్నాను. ప్రియమైన ప్రభు ఒకవేళ నిన్ను గురించి నన్ను గురించి నిన్ను త్రోసివేసి ఉన్నాను అని చెప్పినప్పుడు మనం ఎంత దుఃఖపడతామో ఆలోచించండి. ఏమండి, కయ్యను చివరికి దేశద్రోహుడైపోయాడు. ఎందుకంటే అవిధేయతలో ఉన్నాడు కాబట్టి, దేవుని ప్రణాళికలోకి రాలేదు కాబట్టి. మన సొంత జ్ఞానం దేవుని దగ్గర వద్దు. దేవుని జ్ఞానం, దేవుని మాటలు మనకు ఉండాలి. ఆ విధంగా ఇంకొక మాట కూడా చూసుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 39వ అధ్యాయం 39వ వచనం. మొదటి రాజులు 8వ అధ్యాయం. మొదటి రాజులు 8వ అధ్యాయము 39వ వచనం చదువుకుందామండి. 39. ప్రతి మనిషి యొక్క హృదయము నీవెరుగుదువు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేవాడు అంటున్నాడు.
ఏమంటున్నాడండి? దేవుడు మన అంతరంగములు ఎరిగినటువంటి దేవుడు, మన ప్రవర్తనను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మన ప్రవర్తనను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కనుక మరి ఈ మాటలు మనం వింటున్నప్పుడు దేవుని సన్నిధిలో పరీక్షించుకొని మన హృదయాలు సరి చేసుకునే వాళ్ళం ఉండాలి. అప్పుడే ప్రభు సన్నిధిలో మనం అంగీకరించబడే వాళ్ళం ఉంటాం. తర్వాత ప్రభు సన్నిధిలో అంగీకరించబడినవాడు దావీదు. మరి దావీదును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనం గమనించాలి. అభ్యర్థన, దేవుడు దావీదును ఎంతగా ఆశీర్వదించాడంటే, వయసులో చిన్నవాడైన మహాయుద్ధాల్లో పాలు పొందేవాడుగా దేవుడు దావీదును ఆశీర్వదించాడు. దేవుడు దావీదును బలపరిచాడు. మరి ఈ విధంగా మనం చదువుకుంటూ పోయినట్లయితే 16వ అధ్యాయము 12వ వచనం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం గమనించండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం. అందుకు సమూయేలు, నీవు వారిని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయా చెప్పగా, అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. చూసారా, నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదు విషయంలో సమూయేలుతో చెప్పాడు దేవుడు. ప్రియమైనవారా, దేవుడు కోరుకున్న వాళ్ళు మనుషులకు దేవుడు బయలుపరిచాడు. ఏమండి, లేచి అభిషేకించమన్నాడు. సమూయేలు వెంటనే లేచి దావీదును అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 16వ అధ్యాయము 13వ వచనం దయచేసి చదువుదామండి. 13. సమూయేలు తైలపు కొమ్మును చేసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఏమండి, సమూయేలు దావీదును అభిషేకించేసరికి ఏమైందండి? ఆత్మ దిగి వచ్చింది. సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని తైలంతో దావీదును అభిషేకించిన వెంటనే ఆత్మ బలముగా దావీదు మీదకి వచ్చింది. ప్రియమైన వల్ల ఈ దినాల్లో మనం మరి ఈ అనుభవానికి రావాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టే వారం ఉండాలి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంటే ఒక మాట చాలదండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది, పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని వర్షము లేని పైరు వంటిది ఆ జీవితం, జీవం లేని శరీరం వంటిది అది. కాబట్టి ఆత్మతో నింపబడేది మనం నేర్చుకోవాలి. రక్షించబడిన బిడ్డలు దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని ఆత్మను పొందే వారంగా ఉండాలి. వాక్యం చెప్పాలన్నా ప్రార్థన చేయాలన్నా ఆత్మ సహాయం మనకు కావాలి. ప్రార్థన చేసేటప్పుడు ఒక్కోసారి మనం ఆత్మ నింపబడకపోవటం వలన ఏదో 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 చేస్తుంటాం. ఏమండి, నేను చాలాసార్లు మిమ్మల్ని హెచ్చరిస్తుంటాను, ప్రార్థించేటప్పుడు ప్రభు సన్నిధిలో మొట్టమొదటి మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మోకాళ్ళు ఉండేవాళ్ళగా ఉండాలి. తగ్గించుకోవాలి.
ప్రభా, తర్వాత దేవుని హెచ్చించాలి. అప్పుడు ఏమని ప్రార్థన చేయాలండి? మహాకాశములు పట్టుదాలినటువంటి దేవుడు, అత్యున్నతమైన సింహాసనపైన ఆసీనుడైన దేవుడు, నిత్యము కోట్లాది దేవదూతల చేత స్తుతింపబడుతున్న దేవుడు అని మొట్టమొదట ప్రభువును ఘనపరచాలి. ప్రభా, అయోగ్యుడును అపాత్రుడనైన నన్ను మీరు కనికరించండి, నా దీన ప్రార్థన ఆలకించండి అని మొదలుపెట్టాలి ప్రార్థన. ఏమండి, అదంతా ఏం చేయకుండా మనం నేను చెప్పిన మాటలు ఒక్కటి కూడా చేయకుండా, ప్రభా నీకు వందనాలు, నన్ను కాపాడు, నాన్నకు మంచి ఆరోగ్యం దయచేయి అని ఒక్కొక్కరి విషయంలో మనం ప్రార్థన చేస్తుంటామే కానీ, ప్రభా నన్ను సరిచేయండి అని ఒక్కళ్ళైనా ప్రార్థన చేస్తున్నారా? ప్రభా నన్ను మీ ఆత్మతో నింపండి అని ఒక్కళ్ళైనా ప్రార్థన చేస్తున్నారా? ప్రభా ప్రార్థించేదానికి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నారా? ప్రభా మీ వాక్యం చెప్పేటప్పుడు మీ ఆత్మతో నన్ను నింపండి అని ఒక్కళ్ళైనా ప్రార్థన చేస్తున్నారా? ఏమండి, ప్రభు సన్నిధిలో మనం ఎదిగే వారికి ఉండాలి, ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకు అన్నట్టుగా రాశాడు ఆయన. పరిశుద్ధాత్మ లేనిది వర్షం లేని పైరు వంటిది అని రాశాడు. కనుక మనం పచ్చగా కనపడటానికి కూడా అవకాశం ఉండదు పరిశుద్ధాత్మ లేకపోతే. ఎండిపోయిన వారంగా ఉండబాకండి. కొంతమంది ప్రార్థన చేయమంటే 1 నిమిషంలో ముగిస్తారు, 1.5 నిమిషంలో ముగిస్తారు. ఎందుకంటే ఆత్మ నడిపింపు లేదు. కొంతమంది ప్రార్థన చేసేటట్టు తెలుసండి, రాజకీయాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ దినాల్లో అందరూ రాజకీయాలతో నింపబడ్డారు, దేవుని ఆత్మతో నింపబట్టాలా. రాజకీయాలతో నింపబడి ఆ హృదయం నిండిన దాన్ని బట్టి పేదవాళ్ళు మాట్లాడుతున్నాయి. ప్రభా పలానా వాడిని వేసేయండి, పలానా వాడిని లేకుండా చేయండి. ఇది మన ప్రార్థన. వాళ్ళ సంగతి మనకెందుకు? నన్ను సరి చేయండి ప్రభా, నన్ను బలపరచండి, నన్ను మీ ఆత్మతో నింపండి అని ప్రార్థించేవాడు కనుకుంటే ప్రభు మనల్ని సరి చేసేవాడు ఉంటాడు. కాబట్టి బిఫోర్ వీ ప్రే ఆర్ బిఫోర్ వీ వర్షిప్, let us set right our heart. Let us be filled with the Spirit. అప్పుడే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏదో మనకు తెలిసిన పేర్లతో మనం ఇంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే కాదు. దేశంలో పరిస్థితులు బాగలేదు, రాష్ట్రంలో పరిస్థితులు బాగలేదు. ఏమండి, మరి ఎక్కడ కూడా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు ప్రజలు. అటువంటి పరిస్థితుల్లో మనం ఆత్మతో నింపబడి భారంగా ప్రార్థించే వాళ్ళం ఉండాలి. మనంతటా మనం ఎవరిని మార్చలేం, దేవుడు మార్చాల్సిందే. దేవుడు మార్చాల్సిందే అంటే ప్రార్థన ద్వారానే మార్చుతాడు దేవుడు. ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించేదానికి ప్రభు మనకు సహాయపడును గాక. వెంటనే దావీదుని దేవుడు ఆత్మతో నింపాడు, బలముగా ఆత్మ దిగి వచ్చింది. 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. 16వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ ఏం కనపట్టలా. 18వ వచనం. చిత్తగించము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకరిని చూచి తిని, అతడు చమత్కారంగా వీణ వాయించగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అన్నాడు. మరియు యెహోవానికి తోడుగా ఉన్నాడని అనగా, యెహోవానికి తోడుగా ఉన్నాడని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? బయట ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు. దావీదు గురించి ఎంత చక్కగా సౌలు దగ్గర వర్ణించారో చూడండి. సౌలుకి ఏమవుతుందంటే అప్పుడప్పుడు దురాత్మ వచ్చి పీడిస్తుంది, అప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. కనుక ఈ దురాత్మ ఎడగొట్టాలి అంటే
ఎవరైనా చమత్కారంగా వీణ వాయించగలిగిన వాడు కనుక ఉంటే ఆ వీణ వాయిద్యం విన్నప్పుడు ఆ దురాత్మ పారిపోతుందని సలహా ఇచ్చారు. కాబట్టి కొంతమంది అట్లా తీసుకురండి అన్నారు. ఒకళ్ళు సలహా ఇచ్చారు. యశ్వ కుమారులో ఒక అబ్బాయి ఉన్నాడు, రూపసి, మంచి నేత్రములు కలిగిన వాడు, యుద్ధశాలి, మరియు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎంత చక్కని సర్టిఫికేట్ ఇచ్చారో చూడండి. అడుగడుగునా మనం నేర్చుకోవాల్సిన వాక్యం చాలా ఉంది. అన్యులు మన గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడు అతను తోడుగా ఉన్నాడు అనేటువంటి సర్టిఫికెట్ ఇచ్చారు దావీదుకి. సౌలు దగ్గర ఇచ్చారు, రాజు దగ్గర, చక్రవర్తి దగ్గర. ప్రియమైనవారా, మనల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మనం మన సాక్ష్యం బట్టి అనుకోవాలి. అన్యులు మన గురించి చెప్పాలి, ఇతడు దేవుని బిడ్డ, ఇతడు ఏదో ప్రత్యేకత ఉంది అని అన్యులు మన గురించి చెప్పగలిగిన వాళ్ళ ఆ పరిస్థితికి మనం రావాలి. దేవుడు అతను తోడుగా ఉన్నాడు ఎట్లా గ్రహించారు వాళ్ళు? బయట ప్రజలు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడని ఎట్లా గ్రహించారు? అతడు చేసే పనులన్నిటి కూడా సఫలమవుతున్నాయి. అతడు నీటి కాలంలో ఓరం నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమును ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయుదంతా సఫలమయ్యేటట్టుగా దేవుడు దీవించాడు. గొర్రెలు కాస్తున్నప్పుడు గొర్రెల దగ్గర దేవుడు దావీదును కాపాడుతున్నాడు. సింహం వచ్చినప్పుడు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. ఎలుగుబంటి వచ్చినప్పుడు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. సింహం వచ్చినప్పుడు సింహం బలం ఇచ్చాడు. తోడేలు వచ్చినప్పుడు తోడేలు బలం దావీదుకి ఇచ్చాడు దేవుడు. ఏమండి, మనుషులు వచ్చినప్పుడు మనుషులు గెలిచేదానికి మనుషుల బలం దావీదుకి ఇచ్చాడు దేవుడు. కనుకనే దేవుడు అతను తోడుగా ఉన్నాడు అని సర్టిఫై చేశారు. యు మస్ట్ నీడ్ సచ్ సర్టిఫికేట్ ఫ్రమ్ అదర్ పీపుల్. మనకు నచ్చిన వాళ్ళు మనల్ని పొగుడుతుంటారు. ఏమండి, మన ఫ్యాన్స్ మనల్ని పొగుడుతుంటారు. ఈ పొగడతల వల్ల మనకు నష్టమే. ఏమండి, నువ్వు ఎంత బాగా పాట పాడతావు అని అంటారు. దానివల్ల మనకు నష్టమే. ఆ పొగడతలు మనకు వద్దు. కాకి నోట్లో జున్నగడ్డ ఉందంట, నక్కకు బాగా ఆకలి అవుతుంది. ఆ జున్నగడ్డ ఎట్టయినా సరే నేను కొట్టేయాలా, తినాలా అని చెప్పేసి ప్లాన్ వేసింది నక్క. చెట్టు కిందకు వచ్చింది. కాకి బావా నీ పాట ఇదివరకు విన్నాను, చాలా చక్కగా పాడతావు. నీ గొంతు ఎట్లుంటుందంటే, ఒక రకంగా చెప్పాలంటే కోకిల గొంతు కంటే నీ గొంతే బాగుంటుంది. నాకు అది నీ గొంతే నచ్చుద్ది. నీ కలర్ గ్యారెంటీ కలర్, తగ్గిపోయేది కాదు ఈ కలర్. ఏమండి, ఎటువంటి వాష్ చేసినా కూడా నీ కలర్ తగ్గదు. అటువంటి మంచి కలర్ కలిగింది దాని కాకి. ఒక్క పాట పాడు, ఒక్కసారి విందామని అనిపించాను. నన్ను గురించి పొగుడుతున్నాడు, నేను అందంగా ఉంటానంట, నా కలర్ గ్యారెంటీ అంట అని కావు అనేసరికి నోట్లో జున్నుగడ్డ కింద పడిపోయింది. నీ పాట ఎవడికి కావాలా, నీ జున్నుగడ్డ నాకు కావాలనుకొని ఆ జున్నుగడ్డ తీసుకొని పరిగెత్తికెళ్ళిపోయాడు. కనుక ప్రియమైన మనం పొగిడే వాళ్ళు మనకు నష్టమే చేస్తారు. దానివల్ల మనం దేవుని దగ్గర గర్వపడే వాళ్ళం ఉంటాం. నన్ను కొంతమంది అంటుంటారు, నా గొప్ప కోసం చెప్తుందా సార్, మీరు అప్పుడు ఎట్టున్నారు ఇప్పుడు అట్టే ఉండాలి సార్ అంటారు సర్వీసులు ఉండేవాళ్ళు. మీరు సర్వీసులు ఉన్నప్పుడు ఎట్టున్నారు ఇప్పుడు అట్టే ఉండాలంటారు. నేనేం చెప్తుంటానో తెలుసా అండి, అది దేవుని కృప అంటాను. వాళ్ళ దగ్గర ఆ మాట చెప్తుంటాను. వాళ్ళను చెప్పింది కరెక్ట్ అయితే అది దేవుని కృప, నా గొప్పతనం కాదు. ప్రియమైన ప్రతి విషయంలో ప్రజల ముందు మన దేవుని ఘనపరిచే వాళ్ళం ఉండాలి. మన మాట ద్వారా, మన క్రియ ద్వారా, మన చూపు ద్వారా ప్రభువును ఘనపరిచే వాళ్ళం ఉన్నప్పుడే ప్రభు మనలో కార్యం జరిగించేవాడు ఉంటాడు. కాబట్టి ప్రజలు ఏమని చెప్పారు? మరియు దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని చెప్పారు.
ఏమండి, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు అన్నీ కూడా జరుగుతాయి. ఇక ఏమీ తక్కువ అనేదే ఉండదు. దేవుడి ఇచ్చిన లేఖన భాగాలను మన కొరకై ఆస్వాదించారు కాక ప్రార్థన చేస్తానండి. ప్రేమికులను మా తండ్రి, పరిశుద్ధులను మా దేవ, మీరు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు. ఆశీర్వదించండి, మీరే మహిమ పొందండి. దావీదు విషయంలో అన్యులు సర్టిఫికేట్ ఇచ్చారు, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడని. ఆ ప్రభా, మేము కూడా మీ బిడ్డలుగా జీవించి ఆత్మతో నింపబడి మీ బిడ్డలమని సర్టిఫికేట్ పొందేదానికి మాకు సహాయం చేయండి. మా తండ్రి, మమ్మల్ని కనికరించండి, మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాను. మా దేవా, మమ్మల్ని మీ స్వాధీనపరచుకుంటూ తిరిగి కలుసుకునే వరకు మీ కృపలో భద్రపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఉందండి, ఒక 10 నిమిషాలు టైం ఉంది. ఎవరైనా ప్రేరేపించబడిన వారు 2 ప్రార్థన చేయొచ్చు.